ఏమండి, ప్రతి ఒళ్ళ లైఫ్లో సీక్రెట్లు ఉంటాయండి. ఆ సీక్రెట్లు సీక్రెట్గా ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి. ఆ సీక్రెట్లను సిగరెట్ పోగు వదిలినట్టు బయటకు వదిలాం అనుకోండి, పీల్చేవాడికి కాల్చేవాడికి ఎంత డేంజరో ఆ సీక్రెట్లు దాచినోడికి వాటిని తెలుసుకున్నవాడికి అంతే డేంజర్. ఈ సస్పెన్స్ అంతా మాకెందుకు, అసలు మ్యాటర్లోకి రమ్మంటారు అంతే కదా. ఇదిగో ఎడిటర్, ఆ టైటిల్ చేసే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఆయ్ ఎక్సలెంట్ ఇల్లు చెట్టపోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాల వైంటి ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాలు ఫుల్లు వైఫ్ తో సరసము ఎక్స్ తో సమరము మొగుడికేమో ముద్దులు ఎక్స్ కేమో గుర్తులు బాస్ తో పెక్కులు మేకితో హక్కులు పక్కనున్న వైఫ్ ఏమో పెరుగన్నం లాంటిది ఎదురుగున్న ఎక్స్ ఏమో చికెన్ లెగ్ పీసది ఎక్స్ కళ్ళ ముందు తిరిగితే చెప్పలేని కలవరం పెళ్ళానికి దొరికితే వచ్చులే చలి జ్వరం ఎక్సలెంట్ ఇల్లు చెట్టపోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాల వైంటి ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాలు ఫుల్లు బావా, ఆ. ఏంటి ఏంటి బావా ఇంత లేట్ అయింది? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెల్ల కదా. పటాన్ చెరు నుంచి జూబ్లీ హిల్స్ వచ్చేసరికి దోల తీరిపోయింది. ఇంతకీ వెళ్ళిన పని అయిందా? అసలు నేను పని మీద వెళ్ళాను లేదు నీకు తెల్ల కదే. మరి వెళ్ళిన పని ఏమైందని ఎందుకు అడిగావు? జనరల్ గా నువ్వు బయటకు వెళ్తే పని మీదే వెళ్ళావు అనుకున్నాను. అందుకే నువ్వు వెళ్ళిన పని అయిందా లేదా అని అడిగాను. నేను వెళ్ళింది పని మీద కాదు, పరామర్శించడానికి. ఎవరిని బావా? మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక్కొక్కడిని కరిస్తే ఆడొచ్చి మా ఫ్రెండ్ కరిశాడంట. అందుకే ఆడిని పరామర్శించడానికి వెళ్ళా. ఎలా ఉంది ఆయనకి ఇప్పుడు? మా ఊడికే మా వాడిని కరిసినోడికే. మీ ఫ్రెండే బావా? కరిపించుకున్న మా వాడు బాగానే ఉన్నాడు, ఆయన కరిసినోడే కరుసుకుపోయాడు. అయ్యో పాపం ఆయన. జాలిపడిన జాలి కానీ ఇంటి పొద్దునుంచి పారాయణంలో ఉన్నాయండి. ఆహా లేదు బావా, ఇది ఇప్పుడే తీసాను. మార్నింగ్ నుంచి కావ్యతోనే మాట్లాడుతున్నా. తనతో మాట్లాడితే అసలు నాకు టైమే తెలియలేదు. బావా, తనేం పైకి కనిపించినంత గడిసిపిల్ల ఏం కాదు బావా, చాలా మంచిది. పాపం తన కష్టాలన్నీ చెప్పుకుంది. అయినా దాని కష్టాలే ఉంటాయే, అదే ఎవరిని కష్టపెట్టకుండా ఉంటే చాలా అని వాళ్ళ ఆయనే అంటాడు. నువ్వు ఆయనతో ఇప్పుడు మాట్లాడావు? నిన్న మాట్లాడానులే మేడ మీద. ఏ పాపం అంజి పైకి బోలాగా కనిపించినా తన లైఫ్లో బోల్డ్ అంత టార్చర్ అనిపించడం తెలిసిన తర్వాత నాకు చాలా జాలేసింది తెలుసా. అంజీని చూస్తే నాకు జాలనిపించదు, చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అంజీ తన ఎక్స్తో పడిన కష్టాలు వింటే నీ ఒపీనియనే మార్చుకుంటావు. సచ్చినోడు నా గురించి ఏం చెప్పాడు? మనోడికి కూడా లవ్ ఉందన్నమాట. కావ్యకి పెళ్లికి ముందు ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పింది బావా. దొంగ మొహంది, నా గురించి ఏం చెప్పిందో. ఇంతకీ తన ఎక్స్ గురించి ఏం చెప్పాడు అంజీ? తన పెద్ద సైకో అంట, సాడిస్ట్ మొక్కందంట. వాడసలు గోకన అమ్మాయే లేదు, కెలకన ఆంటీయే లేదంట బావా. ఓడి అమ్మ, ఇది లేని పుణ్యాన్ని చెప్పి నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తుందన్నమాట. అయినా ఇవన్నీ నువ్వు పక్క నుండి చూసావా, లేకపోతే ఎవడని చెప్తే గుడ్డిగా నమ్మావని అడగాల్సింది కదా తన్నే. తను తన ఎక్స్ గురించి అంత కోపంగా చెప్తుంటే అలా ఎలా అడగమంటావు బావా? ఏం చెప్పింది తన ఎక్స్ గురించి? వాడు వాడు ఎయిమ్లెస్, జాబ్లెస్, యూజ్లెస్ అని చెప్పింది. దీనికున్న క్వాలిటీస్ అని నాకున్నాయని చెప్పిందనమాట. దానికి జలసీ ఎక్కువంట, సెల్ఫ్ అబ్సెషన్తో చచ్చిపోయేదంట, ఇగో పట్టిన అడ్డగాడిదంట, క్షణక్షణం ప్రతిక్షణం అనుక్షణం టార్చర్ చూపించిందంట. మరి ఇన్ని చెప్పినవాడు తన ఎక్స్ నేమ్ చెప్పలేదా? తన ఎక్స్ పేరు అడిగితే వాడిని బండబూతులు తిట్టింది కానీ తన పేరు మాత్రం చెప్పలేదు బావా. మనం ఒక సైడ్ స్టోరీ విని జడ్జ్ చేయకూడదే. అసలు ఈవిడ చేతిలో వాడంత టార్చర్ పడ్డాడు ఎవడో తెలుసు. నాకేం అలా అనిపించలేదు. కావ్య మీద నాకు చాలా జాలేసింది. తన లవ్ ని ప్రూవ్ చేసుకోమని తన చెయ్యి కోసుకోమన్నాడంటేనే నువ్వు అర్థం చేసుకో, వాడు ఎలాంటి వెదవో. ఇప్పుడు నాతో సినిమాకి వస్తున్నావా రావా? కావ్య సినిమాకి ఇప్పుడు కాకపోతే తర్వాతనే వెళ్ళొచ్చు, కానీ పని అలా కాదు కదా. నాకు ఇప్పుడు పనే ఇంపార్టెంట్. తొక్కలో పని నాకన్నా నా ప్రాణం కన్నా నీకు పని ఎక్కువైపోయిందా? ఇప్పుడు కానీ నువ్వు నాతో రాకపోతే కోసుకొని చచ్చిపోతా. చచ్చిపో. ఇది సింపతి కోసం స్క్రిప్ట్ అంతా దానికి నచ్చినట్టు మార్చుకుందనమాట. పీక మీద కత్తి పెట్టి కోసుకుంటా అని బెదిరించి మరీ పనులు చేయించుకునేదంట. ఎంత సైకోది కాబట్టి అలా చేస్తా చెప్పు. పీక మీద కత్తి పెట్టుకునేంత వైల్డ్గా బిహేవ్ చేసిందంటే పాపం ఎంత టార్చర్ పెట్టుంటాడో. అరే, తన బర్త్డే రోజు కొంచెం లేట్గా విష్ చేసినందుకు కూల్ డ్రింక్లో పురుగుల మందు కల్పించిందట మహాతల్లి. లవర్కి ఎవరైనా లేటుగా విష్ చేస్తాడా? అలా లేటుగా విష్ చేసిన వాడికి పురుగుల మందు కలిపడంలో తప్పేంటి?
అదేంటి కావ్య అలా అంటావు? నేను చెప్పింది పక్కన పెట్టు, అంజీ చెప్పిన దానికి నువ్వేమన్నావు? రివర్స్లో నువ్వే దాని నోట్లో పురుగుల మందు పోయాల్సిందని సలహా ఇచ్చా. సాటి మగాడిగా నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నువ్వెందుకలా కోపంగా చూస్తున్నావు? ఒక అమ్మాయి గురించి అలా ఎలా మాట్లాడుతున్నావా అని. సాటి అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఫీల్ అవుతుంటే సాటి మగాడిగా నేను ఫీల్ అవడంలో తప్పేముంది కావ్య? అంజీ గురించి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే సరిపోయింది. చిన్నగా అమ్మా కూర్చో. ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి ఆ అంజి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయమ్మా. సరైన ప్లాన్ లేకుండా ఎలా నాన్న? మొన్ననే కదా కొంచెంలో తప్పించుకున్నాం. కొంచెం అటు ఇటు అయ్యుంటే అందరం చిప్పకొడుతునే వాళ్ళం జైల్లో. అయినా ఎందుకు నీకంత తొందర? ఏదో ఒకటి చేసి మెల్లగా పంపిద్దాం. ఓకే? మెల్లగా అంటూ కూర్చుంటే ఈ లోపుగా ఆ ఇంటి అసలు ఓనర్ వస్తాడమ్మా. ఆయన తెలియకుండా ఇల్లు వాళ్ళకి అద్దెకిచ్చామని తెలిసిందనుకో మన తోలు తీసేస్తాడు. మనల్ని అని మమ్మల్ని ఎందుకు కలుపుతున్నావు? ఇల్లు అద్దెకిచ్చింది నువ్వు కదా. ఆ డబ్బులు తెచ్చిచ్చింది నీకే కదా. ఇప్పుడు నీవు అలా అంటే ఏమైనా బాగుందో చెప్పు. నన్ను భయపెట్టకుండా ఏదో ఒక ఐడియా వచ్చు కదా. అలా అడిగా బాగుంది. వాళ్ళని ఖాళీ చేయించాలంటే వాళ్ళని భయపెట్టాలి. పంపదీసి నువ్వు మేకప్ లేకుండా వాళ్ళకి కనిపిస్తావా ఏంటి? ఎందుకు నాన్న కిలుక్కొని మరీ తిట్టించుకుంటావు? ఉమ్. ఐడియా అడిగావు కదా, చెప్తుంది వినొచ్చు కదా. మీ నాన్నకు అన్నంతో పాటు నాతో తొబ్బులు తినకపోతే రోజు గడవదు కదా. నిజమే. సారీ బంగారం, నువ్వు కంటిన్యూ చెయ్యి. వాళ్ళ సీక్రెట్లు ఏమన్నా మనకు తెలిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంతకు మించిన ఈజీ ప్లాన్ మరొకటి లేదు. సూపర్, బ్రహ్మాండమైన ఐడియా. ఐడియా బానే ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కష్టం. వాళ్ళ దగ్గర నుంచి సీక్రెట్స్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ఆ అంజిగాడి నీ బెస్టీ కదమ్మా. ఎలాగో ఒకలాగా వాడిని మాటల్లో పెట్టి వాళ్ళ సీక్రెట్ తెలుసుకో. అది అడ్డం పెట్టుకుని వాళ్ళని బయటికి పంపించేయచ్చు. ట్రై చేస్తా. ఇక్కడున్నావా రాజీ? హా? మీ బావ తన ఎక్స్ గురించి నాకు చెప్పాడు. కొంపదీసి నువ్వు మా బావకి నీకో ఎక్స్ ఉన్నదని నా గురించి ఏం చెప్పలేదు కదా? ఏం చెప్పలేదు రాజీ. మీ ఆవిడ కూడా తన ఎక్స్ గురించి నాతో చెప్పింది. నువ్వేం చెప్పలేదు కదా నా గురించి. నాకేమైనా పిచ్చా మీ ఆవిడతోనే మీ ఆయన నా ఎక్స్ అని చెప్పడానికి? అమ్మయ్యా బతికిపోయాను. పొరపాటున కూడా మాట వరుస కూడా నీకు ఎక్స్ ఉన్నాడని అస్సలు చెప్పొద్దు. అసలు నీకు పాస్ట్లో లవ్వే లేదని చెప్పేశాయి. అలా చెప్తే నమ్ముతుందా నువ్వు? మరీను నీ ఫేస్ చూడడానికి చాలా అమాయకంగా ఉంటుంది కదా, ఈజీగా నమ్ముతారు. మీ ఆవిడ్ని నమ్మించినంత ఈజీ కాదు. విషయం తెలిస్తే అంజీని ఆపడం. బేబీ, ఈ విషయం మా బావకి చెప్పకు. ఏ విషయం? అంతా విని ఏ విషయం అంటావేంటి బేబీ? మీ ఇద్దరం ఎక్స్ అనే విషయం. ఇందాక జస్ట్ విన్నాను, ఇప్పుడు వీడియో రికార్డ్ కూడా చేశాను. ప్లీజ్ బేబీ, ఆ వీడియో మా ఆవిడకి చూపించొద్దు. వాళ్ళ ఆవిడకే కాదు, ఆ వీడియో మా బావకి కూడా చూపించుకు. మా బావకి అని తెలిసిందంటే ఇంక నా బాడీ చేపల చెరువులోనే తేలుతుంది. నా బాడీ ఎక్కడ తెలుద్దో కూడా తెలీదు. ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది బేబీ. నేను నీకు సిస్టర్ లాంటిదాన్ని కదా. నేను ఈ విషయం మీ ఆయనకి మీ ఆవిడకి చెప్పకుండా ఉంటే నాకేంటి? నువ్వేమంటే అది. నువ్వేం చెప్తే అది చేస్తాం. కావాలంటే నీకు నా గోల్డ్ ఇస్తా. కావాలంటే నువ్వు యూఎస్ వెళ్ళడానికి పర్సనల్ లోన్ పెట్టి మరీ డబ్బులు అరేంజ్ చేస్తా. ఈ సీక్రెట్ని అడ్డుపెట్టుకొని వీళ్ళని బెదిరించి ఇంట్లోంచి పంపించేయొచ్చు. నిజంగా నేనేం చెప్పినా చేస్తారు కదా. చేస్తాం. అయితే మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇలాంటి సమస్య ఏదోటి వస్తుందని నాకు అసలు ఫస్ట్ నుంచి ఇక్కడ కలిసి ఉండడం ఇష్టం లేదు. అంటే ప్రాబ్లం రాకుంటే ఓకే అన్నమాట. ఆహా, అలా అని కాదు. అయిందేదో అయింది. ఇద్దరూ ఖాళీ చేసి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళండి. ఇద్దరం ఖాళీ చేయాలా? ఒక్కళ్ళు చేస్తే చాలదా? ఏం చెప్పినా చేస్తామన్నారు కదా, మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఏంటి? ఖాళీ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఏం చెప్పి ఖాళీ చేద్దామని ఒప్పించాలి? అవును, వాళ్ళు ఒప్పుకోకపోతే? అది మీ ప్రాబ్లం. వాళ్ళని ఎలా అయినా ఒప్పించి ఇల్లు ఖాళీ చేయించండి. లేదంటే మీ సీక్రెట్ నేను వాళ్ళకి చెప్పేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ ఇంట్లోనే కాదు వాళ్ళ లైఫ్లో కూడా ఉండరు. బాబా భక్తురాలు అయ్యుండి నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. బాబా భక్తురాలు అయి ఉండి మీ బావని మోసం చేస్తూ నీ ఎక్స్తో ఒకే ఇంట్లో కలిసి ఉంటాం కరెక్టా? నా బెస్టీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే నేను చెప్పినట్టు మీరిద్దరూ ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం, అది లాస్ అవుతాం కదా. పర్సనల్ లోన్ తీసుకొని డబ్బులు ఇస్తానన్నావు కదా, అదే డబ్బులు తీసుకొని ఏజెంట్ తిరిగిచ్చాడని చెప్పి మీ ఆవిడికి వాళ్ళ ఆయనకి ఇస్తే ప్రాబ్లం సాల్వ్ మళ్ళీ నాకు ఇదో క్లాసా? కదా. అందుకే అన్నీ మూసుకొని మీ వాళ్ళతో మాట్లాడి ఇంట్లోంచి బయటకెళ్లే పనిలో ఉండండి. మీకు 1 వీకే టైం ఇస్తున్నా. ఓన్లీ 1 వీకా? గట్టిగా మాట్లాడితే 1 డేయే అంట. నువ్వు ఇంకా మాట్లాడి పెంట చేయకు కళ్యాణ్. ఒక రోజు అటు ఇటు అయినా మేము ఇల్లు ఖాళీ చేసేస్తాం. అది అలా అన్నారు, బాగుంది.
ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఆప్షన్ లేదు, మనం ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అంతే అంటావా? ముందు వెనక చూడాల్సిందే. ఏంటి, ఏమైనా డస్ట్ అంటిందా? ముందు వెనక చూసే ప్యాంట్ వేసుకున్నానే. నేను చెప్పేది ఆ ముందు వెనక కాదు. మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసి మాట్లాడుంటే ఆ బేబీ వినేది కాదు, మనకి ఇలా ప్రాబ్లము వచ్చేది కాదు కదా. సారీ రాజీ, నెక్స్ట్ టైం నుంచి ముందు వెనక చూసుకునే మాట్లాడతాను. ఇప్పుడు ఏమవుతుందో. హలో నానా, ఆ, చెప్పమ్మా. వీళ్ళని ఇంట్లోంచి పంపించేయడానికి సీక్రెట్ నాకు దొరికేసింది. ఏంటిదమ్మది? అంజీ వాళ్ళ ఆవిడ, కావ్య వాళ్ళ ఆయన. జంపా? అబ్బా కాదు నానా, వాళ్ళిద్దరూ పెళ్లికి ముందు లవర్స్ అంట. ఈ విషయం అంజిక్ కానీ కావ్యక్ కానీ తెలీదు. ఈ మ్యాటర్ అడ్డం పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పాను. ఒకవేళ అంజీ పెద్ద మనసు చేసుకుని వాళ్ళని క్షమిస్తే? అంజీకి తెలిస్తే నరికి చేపల చెరువులో వేస్తాడు గాని క్షమించడు. ఏయ్, డోర్ ఎందుకేస్తున్నావు? దగ్గరికి వస్తే అరుస్తా. నువ్వు మాట్లాడినా అరిసినట్టే ఉంటుందిలే కానీ నేను డోరేసి నువ్వు అనుకున్న దానికి కాదు. మరి ఇంక దేనికి? నేను మాట్లాడేది ఇంట్లో మా ఆవిడ మీ ఆయన వినకూడదని. అలా అని డోర్ క్లోజ్ చేసి మాట్లాడితే వాళ్ళు చూస్తే తప్పుగా అనుకోరా? మా ఆవిడ పూజలో ఉంది, మీ ఆయన ఆఫీస్ వర్క్లో ఉన్నాడు. అందుకే ఈ గ్యాప్లో నేను కడిగేద్దామని వచ్చా. ఏంటో అంత కడిగేసే మ్యాటర్. మా ఆవిడకి నా గురించి బెడగెందుకు చెప్పు? ఏ, నువ్వు మాత్రం మా ఆయనకి నా గురించి మంచిగా చెప్పావా? నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. మంచి అంతా మనే పెట్టుకుని చెడు ఎదటోళ్ళ మీద తొయలేదు. అదంతా అనవసరం. నా ఎక్స్ సైకో అని చెప్పావా లేదా? సైకోల్ని సైకోనికి ఏమంటారు? లైఫ్లో నేను చేసిన వెధవ పని ఏదైనా ఉందంటే అది నీతో రిలేషన్లోకి రావటం. నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది నీతో బ్రేకప్ చేసుకోవటం. సేమ్ ఫీలింగ్. ఏమైంది, ఫోన్ కట్ చేసింది? మనమే చేద్దాం. మొత్తం ఎన్నిసావా? అంజీ, నీ ఎక్స్ కావ్యానా? అవును. కావ్య నీ ఎక్స్ అంజీయా? అన్ఫార్చునేట్లీ అవును. ఏయ్, బేబీ ఈ సాకులోంచి బయటకు వచ్చేలోపు మీరు ఎపిసోడ్కి లైక్లు కామెంట్లు షేర్లు కొట్టేయండి. ఆయ్.